వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ గెట్ కేసర్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియో వచ్చేసి డాస్ అండ్ డిడాస్. ఈ ప్రజెంట్ వీడియోలో వచ్చేసి బాట్నెట్, అంటే ఈ బాట్నెట్ని యూజ్ చేసుకొని ఎలా డాస్ ఆర్ డిడాస్ ఎలా చేస్తారనేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బేసికల్గా డాస్ అంటే డిడాస్ అంటే తెలుసు, డినల్ ఆఫ్ సర్వీస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డినల్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ మనకు టూ సినారియోస్ ఉంటాయి. డాస్ అంటేనేమో సింగిల్ సిస్టమ్ తోటి కానీ సింగిల్ అటాకర్ సైడ్ నుండి మనం అటాక్ చేయడం, అంటే డాస్ అటాక్ పర్ఫామ్ చేయడం. అండ్ ఇప్పుడు ఈ మనకి ఏదైతే ఉందో ఈ డీడాస్ ఏదైతే ఉందో మెనీ సిస్టమ్స్ నుంచి ఒక సర్వర్ కానీ ఒక పర్టికులర్ సిస్టమ్ కానీ ఆర్ వెబ్సైట్ కానీ డౌన్ చేయడానికి ఆర్ ఆ సర్వీసెస్ నుంచి మనం డేటాని కూడా ట్రాఫిక్ని కూడా అనలైజ్ చేయవచ్చు. అండ్ సమ్ టైమ్స్ డేటా కూడా బ్రీచ్ అవ్వచ్చు ఆ డాస్ అటాక్లో డ్యూరింగ్ ద డాస్ అటాక్స్ ఆర్ డీడాస్ అటాక్స్. సో ఇక్కడ బాట్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, బాట్నెట్ ఈజ్ అనే రిమోట్ కంట్రోల్ మాల్వేర్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాల్వేర్. ఈ బాట్నెట్ ఫస్ట్ అటాకర్ ఏం చేస్తారంటే, అటాకర్ ఆర్ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ తీసుకున్నాం అనుకో, ఆర్గనైజేషన్లో ఒక అట్లీస్ట్ 50 to 20 సిస్టమ్స్, 50 to 100 సిస్టమ్స్ వరకు ఉంటాయి మ్యాక్సిమం ఆర్ మినిమం. సో ఆ సిస్టమ్స్ అన్నిటిని వన్ బై వన్ మాల్వేర్ తోటి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏది హ్యాకర్ ఆర్ అటాకర్ ఎవరైనా. సో ఆ ప్రాసెస్లో ఈ 50 to 100 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు అటాకర్ కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఒక్క సిస్టమ్ తోటి వేస్తే సర్వర్ని అయితే చేయలేడు. నేను ఇంతకుముందుకు ఒకసారి చెప్పాను అనుకుంటా, పర్టికులర్ సర్వీసెస్కైనా ఆర్ సిస్టమ్కైనా సర్వర్కైనా పర్టికులర్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది. సో ఆ బ్యాండ్ విడ్త్ని ఓవర్కమ్ చేస్తే ఆ సర్వీస్ అన్రెస్పాన్సివ్గా మారుతుంది అండ్ వి కాంట్ గెయిన్ ద యాక్సెస్ టు దట్ సర్వర్ విత్ ఎనీ ఈవెన్ లెజిటిమేట్ యూజర్ ఆల్సో వీ కాంట్ గెట్ ద యాక్సెస్. సో ఆ సిస్టమ్ని డౌన్ చేయడానికి ఇప్పుడు ఏదైతే హ్యాకర్ ఈ సిస్టమ్స్ అన్నిటినీ ఇంజెక్ట్ చేశాడో ఈ సిస్టమ్స్ అన్నీ ఇతని కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటితోటి బాట్నెట్ అనేది ఇది ఒక సిస్టమ్ లాంటిది అనమాట, అంటే ఈ వ్యవస్థ. సో ఈ బాట్నెట్ తోటి ఈ ఎంటైర్ సిస్టమ్స్ అన్నిటితోటి ఆ సర్వర్ని అటాక్ చేస్తారనమాట, ఈ సర్వర్ని. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఒక్క అటాకర్ చేసే పనిని ఈ సిస్టమ్స్ అన్నీ చేస్తాయి. అంటే 50 to 100 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సర్వర్ని అటాక్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మనం బాట్నెట్ తోటి డాస్ ఆర్ డిడాస్ పర్ఫామ్ చేస్తాం. మోస్ట్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డిడాస్, డిస్ట్రిబ్యూటెడ్ డినల్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ సర్వర్ని చేసినప్పుడు అన్రెస్పాన్సివ్, యాజ్ వెల్ యాజ్ మన డాస్ ఆర్ డిడాస్ పర్ఫామ్ చేసినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉంటాయో అవే సిమ్టమ్స్. సో దీనికి ప్రికాషన్స్ ఏంటి? వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్, లేకపోతే మనకు డాస్ అటాక్ని పర్ఫామ్ చేసి సర్వర్ని ఆఫ్ చేయడం, ఇలాంటివి చేస్తానమాట. ఒకవేళ డాస్ అటాక్ హెవీ అయిపోయింది అనుకో, సమ్ టైమ్స్ సర్వర్స్ బ్లాస్ట్ కూడా అవుతాయి ఆర్ ఫైర్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫైర్ వాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఫైర్ వాల్స్ అది వెబ్సైట్కి అయితే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ అని, వీటికైతే మన నార్మల్ ఫిజికల్గా ఉంటాయి వాటికేమో ఫైర్ వాల్స్ ఉంటాయి. ఏది సిస్కో వల్ల కానీ డిఫరెంట్ ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్స్ తోటి మనం ట్రాఫిక్ని అనలైజ్ చేస్తూ ఇన్వాలిడ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని అలో చేయదన్నమాట. సో అప్పుడు మనకు వెబ్సైట్ కానీ సర్వర్ కానీ డౌన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మొత్తానికి డౌన్ అయ్యాని అని చెప్పలేము. డాస్ అటాక్ ఈజ్ నాట్ అన్స్టాపబుల్, బికాజ్ దేనికైనా పర్టికులర్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఓవర్కమ్ అయితే వీ కాంట్ స్టాప్ దాట్. సో సింప్లీ మన సర్వర్ని ఆఫ్ చేయడమే అక్కడ మనకు ఉండే ఒక సొల్యూషన్. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ద బాట్నెట్. నెక్స్ట్ టాపిక్లో మనం ఫర్దర్గా చూసుకుందాం యాజ్ పర్ అవర్ సిలబస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and share to your friends who are learning the ethical hacking. Thank you. Jai Hind.